రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. సినిమా హాళ్లలో తినుబండారాల అధిక ధరలు, నిర్వహణ లోపాలపై ఆయన దృష్టి సారించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కాకినాడలో ఈ తనిఖీల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాకినాడ సినిమా రోడ్డులో ఉన్న చాణక్య, చంద్రగుప్త థియేటర్లలో ఆర్టీఓ, ఎంఆర్ఓలు, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక రాష్ట్రంలోని సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా మార్చి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల స్పష్టం చేశారు. ఇక సినిమా హాల్ బంద్ ప్రకటన నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తమ శాఖ చేపట్టిన చర్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. ఇక సినిమా హాళ్లలో టికెట్ ధర కంటే పాప్కార్న్, ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి మంచినీళ్ల సీసాల ధరలు కూడా అధికంగా ఉండడంపై సమావేశంలో చర్చించారు. వీటి వాస్తవ ధరలు, ప్రస్తుత విక్రయ ధరలు, నాణ్యతా ప్రమాణాలను సంబంధించిన శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలో గుత్తాధిపత్యం కొనసాగుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి ఆయన సూచించారు. ఇక కుటుంబ సమేతంగా సినిమాకు వచ్చే ప్రేక్షకులు తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనకంజ వేసే పరిస్థితి ఉండకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకుల సంఖ్య పెరిగి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ అంశంపై పన్నుల శాఖతో కూడా పరిశీలన చేయించారని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ సూచనల నేపథ్యంలో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్ గా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ముందుగా అయితే కాకినాడలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గత మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లోని తనిఖీలు అయితే చేపట్టారు. ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే అన్ని థియేటర్లో కూడా మనం ఒక టికెట్ 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నామంటే 200 ఖచ్చితంగా అక్కడ తినుబండారాల రేట్లే ఉంటాయి. టికెట్ ధర తక్కువ, అక్కడ తినుబండారాలు రేట్లు ఎక్కువ ముందు నుంచి కూడా ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్లు కావచ్చు. కాకినాడ జిల్లాలో ఇటు ఎస్ఆర్ఎంటీ మాల్ తో పాటు ప్రముఖ పెద్ద థియేటర్లు కూడా ఉన్నాయి. అలాగే ఆనంద్ థియేటర్లు, ఈ థియేటర్లు అన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అధికారులు ఎవరైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, తహసీల్దార్ వీళ్ళంతా కూడా అధికారులంతా కూడా గత మధ్యాహ్నం నుంచి కూడా కాకినాడలోని రాత్రి వరకు కూడా అన్ని థియేటర్లను కూడా ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తారు. అంటే ఆకస్మిక తనిఖీలు చేశారు, కానీ ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, అసలు ఏం గుర్తించారు, అసలు లోపాలు ఉన్నాయా లేదన్నది కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేని పరిస్థితి. మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఫైర్ సర్వీస్ తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు అయితే చేశారు. అణువు కూడా పరిశీలించారు. అయితే కాకినాడ తనిఖీలు చేసిన రూరల్ తహసీల్దార్ కుమారి అన్ని సవ్యంగానే ఉన్నాయని చెప్పారు. అంటే ఎక్కడ లోటుపాట్లు లేవని చెప్తున్నారు. దీంతో థియేటర్ల తనిఖీల్లో లోటుపాట్లు కనబడలేదా, లేక అధికారులు వాస్తవాలను గుర్తించలేదా అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే హరిహర వీరమల్లు ఏదైతే తెర మీదకి వచ్చిందో ఇష్యూ, దాని తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు నిర్ణయము అంటే హర్షాస్పదం అని చెప్తున్నారు ఎవరైతే ప్రేక్షకులు, వీక్షకులు. కానీ ఇది ముందు నుంచి ఎందుకు లేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ రీతిలోనే కాకినాడలోని ప్రముఖ ఏవైతే థియేటర్లు ఉన్నాయో ఆ థియేటర్లను కూడా తనిఖీలు చేశారు. అసలు ఆ లోపల ఎంత కెపాసిటీ ఉంది, ఎన్ని టికెట్లు వీళ్ళు ఇస్తున్నారు, టికెట్లు అనుకున్న ధరల్లోనే ఉన్నాయా, ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. అలాగే పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు. మనము మల్టీప్లెక్స్ లో ఒక కూల్ డ్రింక్ తో పాప్కార్న్ తీసుకుంటే 500 రూపాయలు ఉంటుంది. అదే థియేటర్ లో మూవీకి వెళ్తే 200 టికెట్ ఉంటుంది. అంటే ఇంతలాగా తన
వాళ్ళకి ఎవరైతే ఈ సినిమాను ఆదరించే వాళ్ళు ఉంటారో వీళ్ళంతా కూడా తమ అభిమాని కోసం ఆ మూవీకి అయితే వెళ్తారు. కానీ ఎంత ఖర్చు అయినా సరే ఆ లోపల తినుబండారాలు కొంటూ వీళ్ళైతే ఆ మూవీని అయితే ఎంజాయ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ థియేటర్కి వచ్చే వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో లోపల ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి తగ్గ రేట్లు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అయితే ఉన్నాయి. మరి దీనిపై కూడా ఈ రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తారా, లేదంటే తూతు మంత్రంగానే ఉంటుందా, అసలు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, ఏ లోపాలను గుర్తించారన్నది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. దీనిపై కూడా పూర్తిగా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉండాలి బ్రాహ్మణి. నందిని అక్క, అలాగే చెప్పండి కేఎస్, మీరు చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే థియేటర్స్ లో ముఖ్యంగా ఉండే ఫుడ్ ధరలకు సంబంధించి డీటెయిల్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా శానిటైజేషన్, ఒక థియేటర్కి వెళ్ళామంటే అక్కడ వాష్రూమ్స్ ఎలా ఉండాలి, టాయిలెట్ రూమ్స్ ఎలా ఉండాలి అన్నది కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా దీనిపై కూడా ఎప్పుడు ఒక ఏంటంటే ఒక ఎంక్వైరీ కూడా వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. డిప్యూటీ సీఎం తను ఏదైతే ఆదేశాలు ఇచ్చారో హూటాహూటిన అధికారులు అక్కడ చేరుకొని శానిటేషన్ అంటే కొన్ని థియేటర్లు చిన్న చిన్న థియేటర్స్ ఏవైతే ఉన్నాయి, కాకినాడలో దేవి మల్టీప్లెక్స్ కావచ్చు, సిఎన్సి కావచ్చు, చాణక్య చంద్రగుప్త అలాంటి థియేటర్లో శానిటేషన్ మాత్రమే గుర్తించారు. కానీ అక్కడ అమ్ముతున్న తినుబండారాలు రేట్లు కావచ్చు, అవి క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, అంటే అవి ఎప్పుడు పాతబడినవా లేదంటే తాజాగా అమ్ముతున్నారా అన్న దానిపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళైతే ఒక అవగాహనకి అయితే రాలేదు. దీనిపై కూడా మరి 2 రోజుల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎన్ని థియేటర్లు తనిఖీలు చేశారు, ఏ సమస్యలను గుర్తించారు, యాజమానులు అయితే మాత్రము చాలా దీనిమైతే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు, అంటే గతంలో ఏదైనా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వెళ్ళేవారు, ఎవరైనా అది కూడా ఎవరైనా సినిమాకి వెళ్ళిన వారు కంప్లైంట్ ఇస్తే మాత్రమే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీరియస్ గా ఉండడంతో అధికారులు కూడా రంగంలోకి దిగారు. కానీ ఎక్కడెక్కడ లోపాలు పూర్తిగా ఉన్నాయన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. అంటే మరి 2 రోజులు మాత్రము ఈ తనిఖీలు కొనసాగిస్తే అది కూడా బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఏదైతే డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారో దానికైతే సినిమా ప్రియులు అయితే మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన అభిమాని మూవీకి వెళ్ళారంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తే 5,000, ఖచ్చితంగా మల్టీప్లెక్స్ వెళ్ళారంటే 5,000 అయితే ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టికెట్లు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా లోపల మంచినీళ్ళు ఇవేను, మనకు వాటర్ బాటిల్ కొనుక్కుంటే బయట కింద 20 రూపాయలు. అదే మనం తీసుకెళ్లే వాటర్ బాటిల్ వాళ్ళు బయట ఆపేసిస్తారు. మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో బయట లోపలికి అయితే అలౌ చేయరు. లోపల ఫుడ్ మాత్రమే మనం తినాలి. పిల్లలతో వెళ్ళామంటే ఖచ్చితంగా పిల్లలు ఏదో ఒక పాప్కార్న్, కూల్ డ్రింక్ అడుగుతారు. ఏది ముట్టుకున్నా సరే అబౌట్ 200 అయితే ఉంటుంది. సో దానికి భయపడినా కూడా మూవీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తప్పదన్నట్టుగా కూడా కొనుక్కున్న పరిస్థితి ఉంది. అది కూడా క్వాలిటీగా ఇస్తున్నారా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది. దీనిపై కూడా అధికారులు పూర్తిగా నిఘా పెట్టాలని మాత్రము చాలా మంది కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.